ముకుంద జ్యువెలరీ బ్లాక్ బస్టర్ చైన్ మేళ ఫ్లాట్ 5.99% మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నుంచి కొత్తగా 5,606 మందికి స్పౌస్ కేటగిరీ కింద వితంతు పెన్షన్లు ఇవ్వబోతోంది. ఈ విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. అయితే ఇవి అదనంగా ఇచ్చే పెన్షన్లు కావు. ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అతనికిచ్చే పెన్షన్ భార్యకిస్తారు. కొత్తగా 5,606 మంది ఈ పెన్షన్ను జూన్ నుంచి పొందుతారు. ఇలా ప్రతి నెల భర్త చనిపోయిన వారు స్పౌస్ పెన్షన్ కోసం సచివాలయాల్లో అప్లై చేసుకుంటున్నారు. దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం వారికి పెన్షన్ వచ్చేలా చేస్తుంది. జూన్ 1న పెన్షన్ పంపిణీ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 62,34,587 మందికి పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇస్తారు. ఇందుకోసం ప్రభుత్వం 2,728 కోట్లు విడుదల చేసింది. జూన్ 1న సోమవారం పెన్షన్ లబ్ధిదారుల అందుబాటులో ఉండాలి. ఇంట్లోనే ఉంటే ఉదయమే ఈ పని పూర్తి చేయించుకోవచ్చు. ప్రతి నెల కూటమి ప్రభుత్వం 62 లక్షల మందికి పైగా పెన్షన్ ఇవ్వబోతున్నట్లు చెప్తోంది. కానీ దాదాపు 2 లక్షల మందికి పెన్షన్ ఇవ్వలేదు. వారు అందుబాటులో లేకపోవచ్చు, చనిపోయి ఉండొచ్చు, వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయి ఉండొచ్చు. కారణాలు ఏవైనా దాదాపు 2 లక్షల మంది పెన్షన్ పొందకపోవడం అనేది చిన్న విషయం కాదు. మే నెలలో మొత్తం పెన్షన్దారుల సంఖ్య 62,47,561 ఉండగా ఇచ్చింది మాత్రం 60,10,865 మందికి మాత్రమే. అంటే 2,36,696 మందికి పెన్షన్ ఇవ్వలేదు. ఇది ప్రభుత్వ అధికారిక లెక్కలు చెప్తున్న నిజం. ఇంతమందికి ఎందుకు ఇవ్వలేదో అధికారులు చెప్పాలి. అది వారి బాధ్యత. మరో సమస్య కూడా ఉంది. కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి జూన్ 11కి 2 ఏళ్లు పూర్తవుతుంది. ఇంతవరకు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునే ఛాన్స్ లేదు. గత వైసీపీ ప్రభుత్వం కూడా ఈ అవకాశం ఇవ్వలేదు. అందువల్ల ఏళ్లుగా లక్షల మంది పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. వారందరికీ అర్హత ఉన్నా పెన్షన్ రావట్లేదు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని, తమకు పెన్షన్ ఇవ్వాలని వారంతా కోరుతున్నారు. కానీ ఖజానాలో డబ్బు లేకపోవడంతో ప్రభుత్వం ఈ సాహసం చేయట్లేదు. వారికి ఎప్పుడు పెన్షన్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. మరో షాకింగ్ విషయం కూడా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ల లబ్ధి మనీని పెంచింది కానీ పెన్షనర్ల సంఖ్యను తగ్గించేసింది. గత వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఏపీలో మొత్తం పెన్షన్ల సంఖ్య 66,34,372 ఉండేది. ఇప్పుడు 62,34,587 మాత్రమే. అంటే 3,99,785 మంది పేర్లను పెన్షన్ జాబితా నుంచి తొలగించారు. వారు అనర్హులు కావచ్చు, చనిపోయి ఉండొచ్చు. కారణం ఏదైనా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య తగ్గిందన్నది నిజం. మరి ఈ తగ్గిన సంఖ్యకు బదులుగా కొత్త పెన్షన్లు ఇవ్వచ్చు కదా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. పెన్షన్ల పంపిణీని కూటమి ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోంది. కానీ ప్రతి నెల 2 లక్షల మందికి పెన్షన్ రాకపోవడం, కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం అనే అంశాలు నెగిటివ్గా మారుతున్నాయి. అధికారులు ఈ విషయాల్ని చెప్పట్లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇలాంటి వాటిని తేలిగ్గా తీసుకుంటే ప్రజల్లో ఆగ్రహం వచ్చే ప్రమాదం ఉంటుంది. తమ పాలన అద్భుతం అంటున్న పాలకులు లోపాల్ని కూడా సరిచేసుకోవాలి. లేదంటే నష్టపోయేది ప్రజలే. ప్రతిపక్ష వైసీపీ ఈ అంశంపై సైలెంట్గా ఉంది. కనీసం మాట్లాడడం లేదు, గలం వినిపించట్లేదు. ఎందుకంటే వైసీపీ కూడా పెన్షన్ల సంఖ్యను పెంచలేదు. అప్పుడు కూడా చాలా మంది పెన్షన్ రాక ఎదురు చూడడంతోనే 5 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పుడు కూటమి సర్కార్లో కూడా కొత్త పెన్షన్లకు ఛాన్స్ లేకుండా 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఇస్తే ప్రజలు సంతోషిస్తారు. అధికారులు ఇలాంటి విషయాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వివరించాల్సిన అవసరం కనిపిస్తోంది.